ఎవరూ రాలేదు. హాయిగా నిద్రపోతుందండి. అర్చన, ఏంటిది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? రేణునెవరూ చంపడానికి వచ్చినట్లు రేణుని నా కళ్ళ ముందే. అర్చన, ప్రతి క్షణం నువ్వు రేణు గురించి ఆలోచించడం వల్ల ఇలాంటి కళ్ళు వస్తున్నాయి. రేణుకేదో అవుతుందని భ్రమపడుతున్నావు. రేణుకేం కాదు అర్చన. ఏమోనండి, నాకేదో భయంగా ఉంది. ఏ దుర్మార్గులో అమాయకురాలైన రేణుని పొట్టని పెట్టుకుంటారేమోనని భయంగా ఉంది. రేణుని బ్రతికించుకోవాలనే నీ సంకల్పమే తనకు శ్రీరామ రక్ష. రేణునెవరూ ఏమీ చేయలేరు. నా మాట విను. రాక్షసులా వీళ్ళని టార్చర్ చేసిన ఉత్తమురాలిగా మారి వీళ్ళకు ఊడిగం చేసిన ఈ ఇంటిని వదిలిపెట్టరు. మాటలతో వీళ్ళని మాయ చేయలేను. కన్న కొడుకు చేతే వీళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలా జరగాలి అంటే నా మొగ్గుణ్ణి స్విచ్గా వాడి వాళ్ళ జీవితాలని ఆర్పేయాలి. కావేరి, భోంచేసావా? కావేరి, నిన్నే అడిగేది. భోంచేసావా అని అడుగుతున్నా. చేయలేదు. ఎందుకని? సమయానికి తిని ఎవరిని ఉద్ధరించాలట? తినేదెవరిని ఉద్ధరించడానికి కాదు, బ్రతకడానికి. ఇలాంటి బతుకు బతికి సాధించేదేముంది? ఏమైంది కావేరి నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటండి, బ్రతకడమే ముఖ్యం అనుకుంటే ఈ ప్రపంచంలో అందరూ బ్రతుకుతారు. కానీ కాస్త మనుషుల్లా 10 మందిలో ప్రత్యేకంగా బ్రతికితేనే ఆ బ్రతుక్కి అర్థం. ఇప్పుడు మన బతుకేమైంది? ఇది ఓ బ్రతికేనా? నా క్లాస్మేట్స్, నా బెంచ్ మేట్స్ అందరూ ఎంత రిచ్గా ఉన్నారో తెలుసా? వాళ్ళ భర్తలు ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నారో తెలుసా? అంటే నీ భర్త అసమర్థుడు అనుకుంటున్నావా? లేదండి, నా భర్త సమర్థుడని అందరితో అనిపించుకోవాలని ఆశపడుతున్నాను. నిజమే కావేరి, నువ్వు చెప్పేది నిజం. కానీ ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు. బిజినెస్ పూర్తిగా డల్ అయిపోయింది. షేర్ మార్కెట్ కుప్పకూలింది. నలుగురి మధ్య తిరగడానికి, ఎవరి దగ్గర తగ్గకుండా ఉండడానికి తప్పక కంపెనీ రన్ చేస్తున్నాను. అప్పులు పెరిగాయి. అందుకే నీ స్థాయికి తగ్గట్టుగా నేను చూసుకోలేకపోతున్నా. రేణు, ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం. ఇదిగో చూడు, ఇక్కడ డైనింగ్ రూమ్ ఉంది. బామ్మ ప్లీజ్. ఏడుకొండలవాడ, వెంకటరమణ, నారాయణ, పరంధామ, ఈ దయ్యానికి ఈ భూతానికి లింక్ ఎలా కలిపావు తండ్రి? దీనికి బుద్ధెలా పుట్టించావయ్యా? బామ్మ, ఒక్కసారి నేను చెప్పేది వింటావా? ఎన్ని రోజులని రేణు అలా గదిలో మంచం మీద పడుంటుంది? ఎన్నాళ్ళని చీకట్లో మగ్గుతుంది? రేణు ఆ 4 గోడల మధ్య ఉంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. మమ్మల్ని అందరినీ ఇక పైవాడే కాపాడాలి. రామ రామ, కృష్ణ కృష్ణ. ఇంకొన్ని రోజులు పోతే ఎంచక్కా నా చేతి వంట తిందువు గాని. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను.